కదా, నేను ఏమన్నా ఆయన ఏటు జస్ట్ కింద ముఖ్యంగా మనకి పలమనేరు నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక గురించి మనకి ఈరోజు దిశానిర్దేశం చేసేందుకు ఇచ్చేసిన మాన్య శ్రీ పలమనేరు శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తున్నాము. అదేవిధంగా చేతి సార్ రెడ్డి గారికి, అదేవిధంగా స్థానిక ఆర్డీఓ గారు భవానీ గారికి, ఇక్కడ హాజరైన అందరూ నాతోటి అధికారులకి, ముఖ్యంగా చాలామంది ప్రజాప్రతినిధులు కూడా వచ్చారు, చాలా సంతోషం వారికి. అదేవిధంగా పత్రికా విలేకరులకి పేరు పేరు నమస్కారం. మొదటిగా మీ అందరికీ తెలుసు, గ్రామ స్థాయి నుండి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తేనే మండల స్థాయి యాక్షన్ ప్లాన్ రెడీ అవుతుంది. అదేవిధంగా మండల స్థాయి నుండి కాన్స్టిట్యున్సీ నుండి జిల్లా నుండి రాష్ట్రం, అంటే గ్రామ స్థాయిలో చేసిన అభివృద్ధి పనులు, అంటే యాక్షన్ ప్లాన్ చేస్తే యాక్షన్ ప్లాన్కి అనుగుణంగా అభివృద్ధి పనులు అనేవి వస్తూ ఉంటాయి 1 by 1. అంటే అన్ని ఒకేసారి చేయలేదు కాబట్టి 1 by 1 చేస్తారనే ఉద్దేశం. అక్కడ నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా అభివృద్ధి అనేది కంటిన్యూస్గా జరుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఇందులో ఇందాక మనకు చెప్పినట్టు పెద్ద మంచి అని ఎంపీడీఓ గారు చెప్పినట్టు ఏదైతే P4 అనేది ఉందో, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అనేది ఆల్రెడీ సర్వే ఒకటి జరిగింది. P4 సర్వేలో చేసినప్పుడు ఏంటంటే దాదాపుగా 90,000 కుటుంబాలు చేస్తే అందులో 10,099 కుటుంబాలు బంగారు కుటుంబాలుగా మాకు రావడం జరిగిందనమాట. అంటే ఇది బైరెడ్డిపల్లిలో 2,132, అదేవిధంగా గంగవరంలో 1,412, పలమనేరులో 1,005, పెద్ద పంచాయతీ 1,868, వీకోటలో 2,267, పలమనేరులో 1,415, మొత్తం కలిసి 10,099 కుటుంబాలు. మరి ఈ బంగారు కుటుంబాలకు ఏం చేయాలంటే వీళ్ళందరూ కూడా ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు అనే ఉద్దేశంతో, ఆర్థికం కావచ్చు అదర్ విషయాల్లో కూడా వెనుకబడిన వాళ్ళు ఉంటారనమాట. వీళ్ళకి ఏంటంటే మార్గదర్శిని సెలెక్ట్ చేయమన్నారు. ఈ మార్గదర్శిని అనే వాళ్ళు సామాజికంగా అంటే NGOs నుండి చేసుకోవచ్చు, కార్పొరేట్ స్థాయి నుండి ఎవరైనా డొనేషన్స్ ఇచ్చి ఆ ఫ్యామిలీస్ని డెవలప్ చేస్తామనే ఉండేవాళ్ళు కావచ్చు, అదేవిధంగా NRIs ఉండేవాళ్ళు కావచ్చు. అంటే ఆ ఫ్యామిలీ ఆర్థికంగా వెనుకబడింది కాబట్టి వాళ్ళని అన్ని రకాలుగా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశము తీసుకోవడం జరిగింది. అంటే ఒక్కొక్క పర్సన్, అంటే ఒక మార్గదర్శి అనే వాళ్ళు 50 కుటుంబాల నుండి 100 కుటుంబాలు, ఒక ఊరిని అదేవిధంగా 1000 కుటుంబాలను కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. అడాప్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కొన్ని ఆర్థికంగా, అంటే కొన్ని ఆర్థికంగా సహాయం చేయాల్సి ఉంటుంది. కొన్ని ఏంటంటే కొంతమందికి ఇప్పటికి కూడా తెలియదు అనమాట. ఒక పిల్లోడో పాపనో 10th వరకు చదివేస్తే 10th తర్వాత ఇంటర్ చదివించాలనేది కూడా చాలా మందికి తెలియదు. అంటే వాళ్ళకు ఒక మార్గదర్శి అనే వాళ్ళు ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి, ఏం చేయాలి, ఇంటర్ చదివినారు దాని తర్వాత ఏం చేయాలి, ఇట్లాంటివి. తర్వాత ఒక పని చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఎంతసేపు ఒక ఊర్లో చేసినప్పుడు 200 రూపాయల పని ఇప్పటికి కూడా కల్పిస్తున్నారు. 200 కాదు, రోజువారీ కూలి 500 నుండి 600 కూడా వస్తుంది అనేది, అంటే వాళ్ళలో ఇంటర్నల్ అవేర్నెస్ తేవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. ఇలాంటివి తీసుకొని మార్గదర్శిని చేయాలనే ఉద్దేశం ఉంది. సో అది ఎమ్మెల్యే గారు కూడా వినియోగించడం జరిగింది. అదేవిధంగా ఇది కాకుండా ఏంటంటే యాక్షన్ ప్లాన్ అనేది అందరినీ కూడా ఇది పిలిపించడం జరిగింది. ఒక పక్క ఎంపీడీఓస్ ఉన్నారు, అంటే అన్ని రకాలుగా ఒక మండలంలో ఆల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసేది ఎంపీడీఓస్ ఉంటారు. అదేవిధంగా రెండో పక్క రెవెన్యూ, ఈ 2 డిపార్ట్మెంట్లు అయితే డెవలప్మెంట్ అనేది చాలా వెనకబడుతుంది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్, అదేవిధంగా ఇక్కడ ఇంజనీరింగ్ సెక్షన్స్ అందరూ ఉన్నారు. వీరందరూ కూడా మన ఎమ్మెల్యే గారి సూచనలు తీసుకొని
వారికి అనుగుణంగా ఏంటంటే ప్రతి డిపార్ట్మెంట్ కూడా ఒక యాక్షన్ ప్లాన్ అనేది రెడీ చేయాలి. ఇంకా నెక్స్ట్ 4 yearsలో ఏమేమి చేయాలి, ఇయర్ వైజ్ మనం ఏం చేయగలము, ఏం వర్క్స్ ఉన్నాయి, ఏమి చేస్తే ఎంత మంచి, అంటే ఏమి తొందరగా చేస్తే మంచి జరుగుతుంది, కొంచెం లేట్గా ఏం చేయొచ్చు అనే ఉద్దేశం ఇవన్నీ తీసుకొని కూడా మీరు యాక్షన్ ప్లాన్ రెడీ చేయాలన్నమాట. వీటిని ఒకసారి గుర్తుపెట్టుకొని నెక్స్ట్ మన ఎమ్మెల్యే గారు స్పీచ్ని కూడా మీరు జాగ్రత్తగా విని నెక్స్ట్ 1 weekలో మీ డిపార్ట్మెంట్కి సంబంధించిన మొత్తం యాక్షన్ ప్లాన్ కూడా ఇయర్ వైజ్ కూడా మాకు ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ సూచనలని పాటిస్తారని ఆకాంక్షిస్తూ మంచి యాక్షన్ ప్లాన్. ఇంకొకటి ఇందాక పెద్దబంజాని ఎంపీడీఓ గారు చెప్పడం కాదు, అన్ని నిజమే. సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే గారు మా అన్నగారు, అదేవిధంగా వాళ్ళ కుటుంబంలోనే చాలా పెద్ద పెద్ద పదవులు లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఆయనకి ప్రత్యేకంగా మనం అన్ని చెప్పనవసరం లేదు. కాబట్టి ఆయన కాన్స్టిట్యున్సీ నుండి యాక్షన్ ప్లాన్ వచ్చిందంటే ఇంకా తిరుగుండకూడదు అనమాట. ఆ విధంగా రెడీ చేయాలి. కాబట్టి దయచేసి మీరు అందరూ సహకరిస్తారని ఆశిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ మరి ఈ అవకాశం ఇచ్చిన గౌరవ ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతూ విరమిస్తున్నారు. ఈరోజు మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేసేదానికి ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి నియోజకవర్గ స్థాయి అధికారులందరికీ, పత్రికా విలేకరులకు నమస్కారం. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మేరకు నియోజకవర్గ స్థాయిలో రాబోయే 4 సంవత్సరాలకు సంబంధించి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి, సంక్షేమం అన్ని రకాలుగా ఆ నియోజకవర్గాన్ని ముందుకు నడిపించాలంటే ఏ రకంగా ముందుకు వెళ్ళాలా, దానికి సంబంధించినటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే మనం ఏమి చేయాలా అనడానికి ఒక దిశానిర్దేశం చేసుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకునేది, రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో రకరకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి. నైసర్గికంగా కావచ్చు, ప్రాంతం వారీగా కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యవహార అలవాట్లకు సంబంధించి కావచ్చు, దానికి సంబంధించి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క ప్రజల ఆలోచనలు, వాళ్ళ మనస్తత్వాలకు అనుగుణంగా ఆ ప్రాంతాన్ని ఏ రకంగా ముందుకు తీసుకువెళ్ళాలా అనడానికి ప్రత్యేకంగా ఇక్కడ సమావేశమైనటువంటి అధికారులు వాటిని దృష్టిలో పెట్టుకొని అటు అభివృద్ధి కార్యక్రమాలు ఒకటే చేస్తే సరిపోదు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్ళడానికి మనము వాళ్ళని మోటివేట్ చేసే దాంట్లో ఏం చేయాలా, వాళ్లకు ప్రభుత్వ పరంగా మనం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అందించాలా, కొన్ని ఫైనాన్స్తో కూడుకున్నటువంటి ఉంటాయి, కొన్ని ఫైనాన్స్కి సంబంధం లేకుండానే చేసేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. వాటినన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మరి మీరు ఒక ప్లాన్ తయారు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మన నియోజకవర్గానికి సంబంధించి అయితే పలమనేరు ప్రాంతం, అటు ఒక పక్క తమిళనాడు, ఒక పక్క కర్ణాటక, ఆ రెండింటికి మధ్యన ఒక మంచి వాతావరణంలో అన్ని రకాలైనటువంటి అనుకూలాలు ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతానికి సంబంధించి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి వరం మంచి రోడ్ కనెక్టివిటీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి పరిస్థితుల పట్ల ఈ ప్రాంతంలో ఏ రకంగా మనం చేయగలిగితే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల ఆదాయాలు మనం పెంచవచ్చు, భవిష్యత్ తరాలు, యువకులకు సంబంధించినటువంటి భవిష్యత్ తరాలకు మనం ఈనాడు వేసేటువంటి మెట్టే రేపు వాళ్ళ జీవితాలకు మార్గదర్శనం కాబోతుందనేది మాత్రం దయచేసి గుర్తిరిగి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఎక్కువ వ్యవసాయ ఆధారిత ప్రాంతం మంది. ఈ ప్రాంతంలో వ్యవసాయానికి సంబంధించి మనకు ఏ రకమైనటువంటి ప్రాజెక్టులు కానీ, ప్రధానంగా మెట్ట ప్రాంతం, వర్షాభావ పరిస్థితులపైన ఆధారపడి వ్యవసాయం చేసుకునేటువంటి ప్రాంతం. దానికి సంబంధించి కూడా ఈరోజు వ్యవసాయాన్ని కూడా పూర్తిగా ఈ ప్రాంతంలో అయితే మనకు పక్కన దగ్గరలో సిటీస్ ఉన్నాయి కాబట్టి
ఇక్కడి నుంచి మనం హార్టికల్చర్కి సంబంధించి వెజిటబుల్కి సంబంధించిన వాటిపైన దృష్టి పెట్టాలి. దానికి సంబంధించినటువంటి సాగునీరుకు ఏ రకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి, గతంలో ఏం జరిగాయి, ఇప్పుడు ఏ రకమైన పరిస్థితి ఉందనేది ముఖ్యంగా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా దీని బాధ్యత తీసుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యనే హంద్రీనివాకు సంబంధించినటువంటి లైనింగ్ పూర్తి చేశాం. హంద్రీనీవా నీళ్లు అతి త్వరగానే మనకు రాబోతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు హంద్రీనీవా హెచ్ఎన్ఎస్ఎస్ జిఎన్ఎస్ఎస్ రెండు రాబోయే కాలంలో లింక్ అవబోతున్నాయి. ఈ జిల్లా మొదట్లోనే జిఎన్ఎస్ఎస్ కూడా హెచ్ఎన్ఎస్ఎస్ కు లింక్ చేయడానికి ప్రపోజల్స్ రెడీ అయినాయి. అది కూడా జరగబోతాం. అప్పుడు ముఖ్యంగా ఈ తంబలపల్లి నుంచి తంబలపల్లి, మదనపల్లి, పలమనేరు, ఈ కుప్పం వరకే కాకుండా ఇటు దిగువ ఉండే ప్రాంతం అంతా కూడా ఆ రెండు కనెక్ట్ అయితే మనకు నీటికి ఇబ్బంది ఉండదు. ఈ నియోజకవర్గంలో ఎంతవరకు మనం దాన్ని తీసుకెళ్తా ఉన్నాం, ఏ రకంగా చెరువులకు మనం కనెక్ట్ చేస్తా ఉన్నాం, ఏది వదిలేసినటువంటి ప్రాంతం ఉంది. ఈరోజు మనకు రాయలపేట ఫిర్కా ఉంది. దాన్ని గత ప్రభుత్వంలోనే దాన్ని పూర్తిగా కూడా గతంలో ఇగ్నోర్ అయింది. దానికి సంబంధించి గతంలోనే ప్రపోజల్ చేసి పంపించడం కూడా జరిగింది. అది ఆ రకంగా ఏ ప్రాంతం అయితే ఇగ్నోర్ అయిందో దాన్ని తీసుకోవడం. అదేవిధంగా కొత్తగా ఏమైనా మనకి ఇక్కడ మనకు గ్రౌండ్ వాటర్ పైన ఆధారపడి వ్యవసాయం చేసే చాలా ఎక్కువ మంది రైతులు ఉన్నారు. దానికి సంబంధించి మనకి ఇప్పుడు ఏవైతే చెక్ డ్యామ్స్ ఈరోజు మనం కౌండిన్యా పైన చెక్ డ్యామ్స్ పైన ప్రపోజల్ ఉంది. అవి కొన్ని ఈ మధ్య ఇసుకలోడి దాన్ని బాగా డ్యామేజ్ అయ్యాయి. కొత్తవి ఎక్కడ పెట్టాలా, కొన్ని ఏ రకంగా గ్రౌండ్ వాటర్ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఇది కాకుండా గంగన్ సిరీస్ ఒకటి పెండింగ్ ప్రాజెక్ట్ ఉంది. అది కాకుండా బీకోట్లో ఒకటి ఉంది. కైగల్ ప్రాజెక్టు పెండింగ్ ఉంది. అంటే ఇరిగేషన్కి సంబంధించి ఈ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏం చేస్తే, ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం చేస్తే దానికి సరిపోతుంది అనేది యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటే వాడికి ముందు సాగునీరు అందించగలిగితే ఆ తర్వాత వాళ్ళు పండించినటువంటి పంటలకు ఏ రకంగా గిట్టుబాటు ధర కల్పించాలనేది ఆ మార్కెటింగ్ సౌకర్యాలు కానీ దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ కానీ గతంలోనే మనం మార్కెట్కి సంబంధించి దాదాపు 33 ఎకరాలు హైవే పక్కనే ఇచ్చాం. దాన్ని ఒక మోడల్ మార్కెట్ చేయాలనుకుంటున్నాం. దానికి సంబంధించి మార్కెట్ సంబంధించినటువంటి అధికారులు ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేయాలనేది చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇంకొక పక్క పండించినటువంటి ఎక్కువ మనం హార్టికల్చర్ తీసుకెళ్తున్నాం కాబట్టి ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టడానికి అవకాశాలు ఉన్నాయా, ఎక్కువ మంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టాలనేటువంటి ఆలోచనతో కలుస్తున్నారు. ఈరోజు ఫ్రోజన్ ఫుడ్స్ కానీ లేకపోతే చిన్న చిన్న ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ ఇవన్నీ పెట్టడానికి ఈ ప్రాంతం అరువుగా ఉందనడానికి మనకు ఉండేటువంటి రోడ్ కనెక్టివిటీ అటు బెంగళూరు చెన్నైకి మధ్యలో ఉన్నాం. దగ్గరలోనే మనకు పక్కనే ఎయిర్పోర్ట్ కూడా రాబోతా ఉంది. రామకుప్పంలో ఎయిర్పోర్ట్ కూడా రాబోతా ఉంది. ఇవన్నీ కనెక్టివిటీ పెరిగిన తర్వాత ఆ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చేటువంటి ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అందించడానికి ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ దానిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎక్కడ వాళ్ళకు కావాల్సినటువంటి ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, దానికి సంబంధించినటువంటి రోడ్ కనెక్టివిటీస్ ఎక్కడ ఉన్నాయి, వాటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని చేయగలిగితే, అదేవిధంగా మనకు ఇరిగేషన్కి సంబంధించి వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి డ్రిప్ ఇరిగేషన్ కావచ్చు, రకరకాలైనటువంటి వాటిని ఏ రకంగా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోవాలా అనేది ఒకదానికి ఒకటి కనెక్టివిటీ చేసుకొని పోగలిగితే ఖచ్చితంగా కూడా మనం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయనేది నేను భావిస్తా ఉన్నా. ఆ తర్వాత పంచాయతీరాజ్కి సంబంధించి పంచాయతీరాజ్ కనెక్టివిటీ రోడ్స్ ఇంకా గ్రామాలకు ఎక్కడైతే మన కనెక్టివిటీస్ రోడ్స్ లేకుండా ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్కి సంబంధించినటువంటి పర్మనెంట్ సొల్యూషన్ ఏ గ్రామాలకు చేయాల్సినటువంటి అవసరం ఉంది, వాటన్నిటిపైన కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని అన్ని డిపార్ట్మెంట్స్ ఒకటే కాదు ప్రతి డిపార్ట్మెంట్కు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏం చేస్తే ఆ డిపార్ట్మెంట్లో మనము డైరెక్ట్గా రైతులకు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ ఆదాయం పెంచడంలో కానీ వాళ్ళకు ఉపాధి కల్పించడంలో కానీ ముందుకు వెళ్తామనే దానిపైన దృష్టి పెట్టమని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మనకు అర్బన్ ఏరియాస్ ఉన్నాయి.
అర్బన్ ఏరియాస్లో మేజర్గా మనకు హౌసింగ్ ప్రాబ్లం ఉంది, అదేవిధంగా రోడ్స్ ప్రాబ్లం ఉంది. గతంలోనే మనం ఒకసారి ఒక ప్రోగ్రామ్ ద్వారా దాదాపు 54 కోట్లు శాంక్షన్ చేసి అది కూడా పెండింగ్లో పడింది. దాన్ని ఎట్లా ఏ విధంగా మనం రెక్టిఫై చేసుకోవాలా, దానికి సంబంధించినటువంటిది 2014-19 మధ్యలో చాలా వర్క్స్ శాంక్షన్ అయినాయి. అవన్నీ లిస్టులు కావాలంటే కూడా మళ్ళీ కన్సర్న్ డిపార్ట్మెంట్ మీ దగ్గర ఉన్నాయనుకుంటా, లేకపోతే మా ఆఫీస్ నుంచి మీకు పంపించమంటారు. వాటిని దృష్టిలో పెట్టుకుంటే దాదాపు మనం ఒక 40-50% కొంతవరకు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదైతే మనం ముందే ప్లాన్ చేసుకున్నామో అవి ఆగిపోయినాయో వాటిని కంప్లీట్ చేసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవాలా. అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా ఇప్పుడు నారా లోకేష్ గారు ఈరోజు ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి దాంట్లో చాలా రకాలైనటువంటి కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చి మంచి కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా కూడా గవర్నమెంట్ స్కూల్స్లో మనం చెప్పాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏమున్నాయి, మనం గతంలోనే ఒక బాలికలకు సంబంధించి బీసీలకు రెసిడెన్షియల్ కాలేజ్ జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేసాం, దానికి ల్యాండ్ అలాట్ చేసాం. అది కూడా ఈ రోజు ఇంకా దాని కన్స్ట్రక్షన్ టెండర్స్ పిలిస్తే కూడా గతంలో ఆగిపోయింది. అదేవిధంగా మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల కూడా మనం శాంక్షన్ తీసుకొచ్చాం. అది కూడా ఈ రోజు వీకోట్లోనే దానికి ల్యాండ్ అలాట్మెంట్ ఉంది, ఫౌండేషన్ పని కూడా కంప్లీట్ చేసాం. అయితే అది ఈ రోజు మళ్ళీ చిత్తూరులో కొనసాగుతాం. దాన్ని ఏ రకంగా మనం వెనక్కి తీసుకురావాలా, ఏ రకంగా వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో ఈ యాక్షన్ ప్లాన్లో పెట్టాలా, ఇవి ఒక రకమైనటువంటివి కాదు. ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆయా డిపార్ట్మెంట్లో ప్రధానంగా మనం ఫోకస్ పెట్టాల్సింది అటు అగ్రికల్చరు, అదేవిధంగా మేజర్గా మనకు ఇన్వెస్ట్మెంట్ సైడు, అగ్రికల్చర్ సైడు రెండు బేసిక్గా పెడితే దానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఈరోజు పంచాయతీరాజ్ కానీ మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఉంటే కనెక్టివిటీ పెరుగుతాయి. కాబట్టి ఒకదానికొకటి లింక్ అయినటువంటి కార్యక్రమాలు కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఇంకా సమయం ఉంది కాబట్టి ఆ సమయం లోపల మళ్ళా కూడా ఒకసారి మీరు డిస్కస్ చేసి గతంలో మనకి ఏవైతే శాంక్షన్ చేసి ఆగిపోయినాయో దాన్ని చేయడం. ఈరోజు P4కు సంబంధించి ముఖ్యమంత్రి గారు పదే P4 కార్యక్రమం గురించి చెప్తున్నారు కాబట్టి దానికి సంబంధించి మన ప్రాంతంలో ఎంతవరకు మనం చేయగలం, ఇక్కడ ఎంతమంది దాతలు మనం తీసుకురాగలం అనేది కూడా మనం ఒకసారి ప్లాన్ చేసుకొని అది ఒక పక్క చేస్తానే ఇది ఒక పక్క చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. కాబట్టి దానిపైన మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి చేయండి. ఆ లోపలనే మనం ఏదైనా ఉంటే కూడా, ఎందుకంటే ఎక్కువసేపు నేను మాట్లాడటమే కాకుండా డిపార్ట్మెంటల్ సైడ్ మీరు ఉన్నారు, అందరూ కూడా ఇద్దరు అధికారులు ఉన్నారు, మీరు కూడా 5 నిమిషాలు దానికి సంబంధించి మీరు ఇప్పుడు దాకా మీ అవగాహన, ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది పాత వాళ్ళకైతే ఒక ఆలోచన, నియోజకవర్గం పైన ఒక అభిప్రాయం, వాళ్ళకు ఒక అనుభవం ఉంటుంది. ఈరోజు కొంతమంది చాలా మంది ఆఫీసర్స్ అంతా కూడా కొంతమంది రావడం జరిగింది. వాళ్ళు కూడా ఒకసారి నియోజకవర్గం పైన, ఈ ప్రాంతం పైన మీరు ఏ రకంగా ఆలోచిస్తున్నారు, దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అనే దానిపైన మీ అభిప్రాయాలు కూడా ఒకసారి మాట్లాడితే ఏదైనా ఉంటే దాన్ని కూడా మనం మాట్లాడుకొని కరెక్ట్ చేసుకొని ఒక మంచి యాక్షన్ ప్లాన్ రాబోయే కాలంలో భవిష్యత్తులో ఈ నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడడానికి ఒక మంచి యాక్షన్ ప్లాన్ తయారు చేయడానికి ఇది ఒక మంచి అవకాశం కూడా. ఎందుకంటే ఈ రోజు ఎవరైతే ఇక్కడ కూర్చున్నారో, ఈ రోజు మీ ఆలోచన కానీ మీరు చేసేటువంటి పని కానీ రేపు భవిష్యత్తులో ఈ నియోజకవర్గ యువకులకు ఒక బలంగా ఉపయోగపడాలి. ఎందుకంటే ఆ రోజు ఎవరు వచ్చినా పలానా రోజు ఆయన ఉన్నాడు, ఆయన తయారు చేసిపోయిన దానికే మాకు ఈ కార్యక్రమాలన్నీ కూడా మేము ఇంప్లిమెంట్ చేసుకోగలిగామనేటువంటి సాటిస్ఫాక్షన్ కూడా ఖచ్చితంగా మీకు ఉంటుంది. కాబట్టి ఆ రకంగా దీనిపైన ఒక దృష్టి పెట్టి మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని చేసే ప్రయత్నం చేయండి. ప్రధానంగా ఈ ప్రాంతానికి మనకు డైరీ ఎక్కువ, ఈ ప్రాంతం అంతా కూడా డైరీ పైన ఆధారపడుతుంది. ఇంకో పక్క పౌల్ట్రీ ఎక్కువగా కూడా ఆన్సిలరీ పౌల్ట్రీ కాబట్టి పౌల్ట్రీ పైన కూడా ఎక్కువ ఫోకస్ పెట్టి ఈ ప్రాంతం అంతా కూడా క్లైమేటిక్ కండిషన్స్ అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దానిపైన ఇంకొక పక్క ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ తీసుకురావడానికి ఇటు బైరెడ్డిపల్లి కానీ బీకోట కానీ ఇప్పుడు మనకి ఎక్స్ప్రెస్ వే వచ్చిన తర్వాత ఎక్కువ మంది పక్క రాష్ట్రాల నుంచి ఇక్కడ పెట్టేటువంటి ఆలోచన కనబడతాం. కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అంటే దీన్ని డైరెక్ట్ గా మనము ఇన్వెస్టర్స్ తీసుకొచ్చే పరిస్థితి మీరు కాదు, కానీ
దానికి మునిపే మన దగ్గర వాళ్ళకి కావాల్సినటువంటివి మనం చేస్తాము చేయగలమంటే ఖచ్చితంగా కూడా మనం కథలు చేస్తున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళకి తీసుకురాగలిగినటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానివల్ల ఉపాధి పెరుగుతుంది. ఈ నియోజకవర్గంలో మనకు ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ సైడ్ నుంచి కూడా మీ అభిప్రాయాలు మీరు ఇక్కడ చెప్పమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై